ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది. అదేంటంటారా? అదే గిబ్లీ. సో ఇది అందరికీ తెలిసినదే. కానీ ఇది వాడటం మంచిదా చెడ్డదా అనేది ఈ వీడియోలో తెలుసుకోండి. హయాయో మియాజాకి అనే జపనీస్ ఆర్టిస్ట్ చేసిన గిబ్లీ స్టైల్ ని శామ్ ఆల్ట్మన్ తన చాట్ జీపీటీలోకి ఇన్వాల్వ్ చేశారు. ఇది చేయడం వల్ల ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇమేజెస్ ని గిబ్లీ స్టైల్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నారు. కానీ దీని వల్ల అయితే రెండు నష్టాలు అయితే ఉన్నాయి. నంబర్ 1, శామ్ ఆల్ట్మన్ ఓపెన్ గా చెప్పారు. ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలాది మంది దీన్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క సర్వర్స్ లోని జీపీయూస్ అయితే బర్న్ అవుతున్నాయండి. ఇది చెప్పాలంటే అది ఓవర్ హీట్ కి కారణం అవుతోంది. అండ్ మిస్టేక్ నెంబర్ 2 వచ్చేసేసి మనకు తెలియకుండానే మన ఇమేజెస్ ని అన్ని కూడా ఓపెన్ ఏకి మనం ఓపెన్ గా షేర్ చేసుకుంటున్నాం. అంటే ఎక్కడైనా కూడా ఇంటర్నెట్ లో మన కన్సెంట్ లేకుండా ఏ పిక్చర్ ఎవరు వాడుకోకూడదు. కానీ మనం మటుకు చాట్ జీపీటీకి విత్ అవర్ కన్సెంట్ తోనే మన పిక్చర్ ని మనం అప్లోడ్ చేసుకుని దాన్ని గిబ్లీ స్టైల్లోకి మార్చుకుని దాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. కానీ మనకు తెలియకుండానే మన యొక్క ఫేసెస్ అనేవి ఓపెన్ ఏఐకి విత్ కన్సెంట్ ద్వారా వెళ్తున్నాయి. సో ఈ ప్రతి పర్సన్ కన్సెంట్ కి సంబంధించిన విషయం కాబట్టి మీరు గిబ్లీ స్టైల్ ని వాడాలా వాడద్దా అనేది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది.